ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 21వ శ్లోకం. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం సః పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. నిఘంటువు. పార్థ, ఓ అర్జున, యః పురుషః, ఏ పురుషుడు, ఏనం దీనిని, ఈ ఆత్మను, అవినాశినం నాశరహితమైన దానినిగా, నిత్యం నిత్యమైన దానినిగా, అజం జన్మలేని దానినిగా, అవ్యయం మార్పు లేని దానినిగా, వేద తెలుసుకొనును, సహా అతడు, ఆ పురుషుడు, కథం ఎట్లు, ఏ విధముగా, కం ఎవనిని, ఘాతయతి చంపించును, కథం ఎట్లు, ఏ విధముగా, కం ఎవనిని, హంతి చంపును. భావం: శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుల వారితో, ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జనన మరణములు లేనిది అనియు, మార్పు లేనిది అనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును. అర్జునా, నీవు ఇప్పుడు శోకించుచున్నది నశించని ఆత్మను గురించా, లేక నశించే శరీరం గురించా? దేనిని గురించి శోకించినా అది నీ యొక్క అవిద్యా కారణం చేతనే సకల ప్రాణి కోటిలోనూ సమానంగా సకలాంతర్యామిగానున్న ఆత్మను ఎవరు చంపెదరు? ఎవరు చంపించగలరు? అట్లు చేయమని ఎవరు ప్రేరేపించగలరు? రణరంగంలో జరగబోయే హనన క్రియకు ఆత్మ కర్త కాదు. ఈ ఆత్మ సర్వాధిష్టానము, అందుచేత సర్వానుగతము, సర్వవ్యాపకము, సర్వాంతర్యావి, అభిన్నము, ఏకము, అనంతము. ఈ కారణముల చేత ఆత్మ ఒకరిని చంపదు, చంపించదు. ఆత్మ తనను తానెట్లు చంపే ప్రయత్నం చేయగలదు? ఇది అనూహ్యము, అసంభవము. అందరిలోనూ ఉన్న అవిభాజ్యమైన చైతన్యము ఒక్కటే, ఉపాధులు మాత్రమే వేరు. దేహి ఒక్కడే, దేహాలెన్నో. ఇదే సత్యాన్ని అవధూత గీత కూడా చాటుచున్నది. అనంతరూపం నహి వస్తు కించిత్, తత్వస్వరూపం నహి వస్తు కించిత్, ఆత్మైక రూపం పరమార్థతత్వం, నహింసకో వాపి నచాస్య హింస అని. ఆత్మ ఒక్కటే సత్యమైనది, త్రికాలాబాధితమైనది, ఆత్మేత్మరమైనది. వస్తువులన్నీ నశించేదే, కానీ పరమార్థంలో ఉన్నది ఆత్మ ఒక్కటే. ఈ ఆత్మ మరొక లేని వస్తువును హింసించే అవకాశమే లేదు. అదేవిధంగా ఉనికి లేని మరొక వస్తువు ఆత్మను కూడా హింసించలేదు. కనుక అర్జున, ఆత్మ యొక్క నిజతత్వాన్ని తెలుసుకో, ఆత్మ దృష్ట్యా ఆలోచించు, శోకమోహాలను విడిచి విద్యుక్త ధర్మ నిర్వహణకు ఉపక్రమించు అని బోధించారు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుల వారు శోకించేది అనివార్యమైన విషయమని ఆత్మ గొప్పదనాన్ని తెలుపుతూ బాధ్యతారహితంగా తన పథం వైపు నడిపించే ప్రయత్నం ఈ శ్లోకం. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. కృష్ణార్పణం.